నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ సిరి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు అయితే కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి పైన. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్కి జైలుకి మధ్య ఊగిసలాడుతున్నారు అని చెప్పేసి తను కామెంట్స్ చేయడం అయితే జరిగింది. అయితే ఈ అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రాజా సప్పసాని గారు. నమస్కారం సార్. సార్, ఇప్పుడు చూస్తుంటే పవన్ కళ్యాణ్ గారు అయితే కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి పైన. ఎందుకంటే 10 ఏళ్లుగా బెయిల్ మీద ఉన్న ఏకైక వ్యక్తి తినేమో నాకు తెలిసినంత వరకు, ఇంకా మరి ఉండొచ్చు తెలియదు. అయితే బెయిల్ మీద ముఖ్యమంత్రి అయింది కూడా మన జగన్మోహన్ రెడ్డి గారే. కాకపోతే ఇప్పుడు ఏంటంటే తన బెయిల్ క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉందా, అయితే తను మరి జైలుకి వెళ్తారా? సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా అదే అన్నారు. మరి దీని మీద మీ విశ్లేషణ ఏంటి సార్? ఇక్కడ వాస్తవ పరిస్థితి ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి గారి మీద నమోదైన కేసుల తీవ్రత, ఇంటెన్సిటీ, గ్రావిటీ ఆఫ్ కరప్షన్ అంటే ఛార్జ్ షీట్లో సిబిఐ మెన్షన్ చేసిన అంకెల ప్రాతిపదికగానే నేను చెప్తున్నా. అది 2004 నాటికి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబోయే నాటికి జగన్మోహన్ రెడ్డి గారికైనా రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికైనా ఉన్న ఆస్తిపాస్తులు, వాళ్ళకున్న వ్యాపారాలు, వాళ్ళకున్న పరిశ్రమలు, అంటే వాళ్ళ ఎన్నికల అఫిడవిట్లో వాళ్ళు మెన్షన్ చేస్తారు కదా వాళ్ళకి ఏం ఆస్తిపాస్తులు ఉన్నాయి అనేది. 5 సంవత్సరాల 3 నెలలు రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలం, ఆ 5 సంవత్సరాల 3 నెలల కాలంలోనే 2004 నాటికి లేని ఎన్ని ఆస్తులు జగన్మోహన్ రెడ్డి గారికి సమకూరినాయి. ఈ సమకూరిన మాటున జరిగిన అసలు సిసలు అంటే అన్ని ఆస్తులు ఎట్లా వచ్చినాయి, అన్ని ఫండ్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి, అన్ని పరిశ్రమలు ఎట్లా నెలకొల్పారు, అన్ని మీడియా సంస్థలు, అన్ని ఎస్టేట్లు, అన్ని ప్యాలెస్లు ఎక్కడి నుంచి సమకూరినాయి, ఇవన్నీ సిబిఐ నిగ్గు తేల్చింది. ఆ నిగ్గు తేల్చి ఏం చెప్పింది? ప్రతిదీ డాక్యుమెంటల్ ఎవిడెన్స్ ఉంది. అంటే ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి గారు సో అండ్ సో కార్పొరేట్ సంస్థకి అధికారికంగా ఒక లబ్ధి చేకూర్చడం, ఆ జీవో విడుదలై ఉండటం, ఆ జీవో విడుదల అయ్యి ఆ కార్పొరేట్ సంస్థకు లబ్ధి చేకూరిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన సంస్థల్లోకి ఆ కార్పొరేట్ సంస్థ నుంచి పెట్టుబడులు రావటం, అంటే తన అధికారాన్ని రాజశేఖర రెడ్డి గారు తనకు కొడుకుకి ఆర్థిక ప్రయోజనాలు చేకూర్చుకోవడం కోసం ఉపయోగించారనేది సిబిఐ ఆధార సహితంగా నిగ్గుదేల్చింది. ట్విట్ ప్రోకో, నేను నీకు ఇది చేస్తా, నువ్వు నాకు ఇది చెయ్యి, నా అధికారాన్ని ఉపయోగపెట్టి నా రాష్ట్ర ప్రభుత్వ వనరుల నుంచి నాకున్న అధికారం ద్వారా నీకు ఈ మేలు చేస్తా, నువ్వు నా కొడుకు ఇవి చెయ్యి, ఇది ఎస్టాబ్లిష్ చేయగలిగింది సిబిఐ. పక్కా డాక్యుమెంటల్ ప్రూఫ్స్ తోటి ఎస్టాబ్లిష్ చేయగలిగింది. సాఫీగా కేసులు విచారణ జరుగున్నట్టయితే, కేసులు ట్రయలు సక్రమంగా జగన్మోహన్ రెడ్డి గారు సహకరించున్నట్టయితే ఎప్పుడో ఆయన మీద నేర నిరూపణ జరిగుండేది. 68 కోట్లకు సంబంధించిన అవినీతి జరిగింది అని చెప్పని జయలలిత గారిని జైలుకి పంపించారు. ఆమె ముఖ్యమంత్రి పదవి కోల్పోయింది, ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హురాలుగా ప్రకటింపబడింది. అదే విధమైన ఆరోపణలతోటి లాలూ ప్రసాద్ యాదవ్ గారు సుదీర్ఘకాలం జైల్లో ఉండొచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారికి మినహాయింపు ఎందుకు? ఆయన పొందగలిగారు. ఎలా అంటారు? ఆయనకి వ్యవస్థలు సహకరించినాయి. విచారణ నుంచి, వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు పొందగలిగారు. ఆయన హాజరు నుంచి మినహాయింపు పొందడమే కాదు, దశాబ్ద కాలంగా ఛార్జ్ షీట్లు ఫైల్ అయ్యి ఉన్న కేసు ట్రయల్ స్టేజ్కి కూడా ఇప్పటిదాకా రాలా. గౌరవ సుప్రీంకోర్టు ఎన్వి రమణ గారు చీఫ్ జస్టిస్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత దేశవ్యాప్తంగా ఉన్న ప్రజాప్రతినిధుల మీద కేసులకు సంబంధించి సత్వర విచారణ జరగాలి, ఒక ఫిక్స్డ్ టైం బౌండ్లోగా 1 సంవత్సర కాలంలోగా దేశవ్యాప్తంగా ఉన్న ప్రజాప్రతినిధుల మీద ఉన్న కేసులు మొత్తం విచారణ జరగాలి, దీనికోసం అవసరమైతే స్పెషల్ బెంచెస్ కాన్స్టిట్యూట్ చేయండి అని చెప్పని ఆయా రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఆయా రాష్ట్ర హైకోర్టుల్ని ఆదేశించినా కూడా సంవత్సరాలు గడిచిపోయినాయి. కానీ ఇప్పటి వరకు ఆ ప్రస్తావన లేదు, ఆ ప్రత్యేక కోర్టులు ఏర్పాటు కాలేదు, ఆ సత్వర విచారణ జరగటం లేదు. 3500 సార్లు కేసుల విచారణ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు వాయిదాలు తీసుకున్నారు. అంటే ఆయన ఏమైనా దైవాంశ సంభూతుడా? ఇవాళ మీ మీద నా మీద ఒక కేసు ఉంటే సహజంగా జరిగే ప్రాసెస్ ఏంటి? మనం కేసు విచారణకి హాజరు కాకుండా ఉంటే మన లాయరు మా క్లయింట్కి ఈ విధమైన సమస్య ఉంది, ఈరోజు విచారణకు హాజరు కాలేకపోతున్నారు అనేది లీవ్ పిటిషన్ అని ఫైల్ చేస్తారు. ఇంకొక డేటుకు కూడా హాజరు కాలేకుండా ఉంటే అప్పుడు కేసు ఇంకొక రోజు పోస్ట్ చేస్తారు. ఆ రోజుకు కూడా హాజరు కాలేకుండా ఉన్న
సరైన జెన్యూన్ కన్సర్ను జెన్యూన్ రీజను ఉండుంటే లాయర్ గారు దాన్ని తెలియజేస్తారు. ఇంకొక వాయిదా కూడా అనుకుందాం, అప్పటికి కూడా హాజరు కాకుండా ఉంటే మనది నిజమైన జెన్యూన్ కన్సర్ను, మనం ఏదో వేరే కేసులు ట్రయల్లో ఉండి ఉంటామో, అనారోగ్య సమస్యలో మన హాస్పిటల్ అడ్మిట్ అయ్యి ఉంటాం లాంటివి ఉంటే ఆ కన్సర్న్ ప్రూఫ్ కోర్టుకి సబ్మిట్ చేస్తే కోర్టు కన్విన్స్ అయ్యి మరొకసారి వెసులుబాటు ఇస్తుంది. ఆ తర్వాత కూడా విచారణకు హాజరు కాకుండా ఉంటే మనకు వారెంట్ ఇష్యూ చేస్తారు, అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేస్తారు. వారెంట్ ఇష్యూ చేస్తారు, నువ్వు మూసుకొని రా కోర్టుకి అని. దానికి కూడా రెస్పాండ్ అవ్వకుండా ఉంటే నాన్ బెయిలబుల్ వారెంట్ ఇస్తారు. దానికి కూడా రెస్పాండ్ కాకుండా ఉంటే ఆ కన్సర్న్డ్ పోలీసులకి అతనికి ఎన్బిడబ్ల్యూ ఇచ్చినా మీరు ఎందుకు ప్రొడ్యూస్ చేయలేదు అని చెప్పిన వాళ్ళకి మెమో ఇస్తారు. అప్పటికీ హాజరు కాకపోతే ఆ కన్సర్న్డ్ పోలీసుల మీద యాక్షన్ తీసుకుంటారు. అంటే ఒక సామాన్యుడికి సంబంధించి ఇంత కఠినంగా ఉంటాయి నిబంధనలు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా వేరే గ్రహాన్ని నుంచి దిగొచ్చాడా? అంటే ఈ దేశంలో పౌరులకు వర్తించే చట్టాలు ఆయనకు వర్తించవా? ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాను కదా, నేను వస్తే ట్రాఫిక్ జామ్ అవుతుంది, లేకపోతే సెక్యూరిటీ ఇష్యూస్ ఉన్నాయి, సో దానివల్ల నేను హాజరు కాలేదు అని చెప్పేసి తను కొన్నిసార్లు చెప్పడం జరిగింది. సో అది మరి తనకు అనుకూలంగా మార్చుకొని చెప్పారా, లేకపోతే నిజంగా తను హాజరు కాలేక చెప్పారంటారా? ఇక్కడ అదే అంటే కన్సర్న్ అనుకుందాం మనం. నిన్న కేజ్రీవాల్ గారి కేసులో గౌరవ ఢిల్లీ హైకోర్టు ఏమని స్పష్టం చేసింది? చట్టం ముందు ముఖ్యమంత్రి కాబట్టి అడిషనల్ ప్రివిలేజెస్ ఏముండవు, ఓకే, ఇవ్వడం సాధ్యం కాదు. కోర్టుకి మీరు ముఖ్యమంత్రి సామాన్యుడు అనేది విచక్షణ ఉండదు, ఎవరైనా మాకొకటే అని చెప్పని ఢిల్లీ హైకోర్టు చెప్పింది కదా. మరి ఆ అంశం జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు వర్తించదు? ఇదే అంశాన్ని పవన్ కళ్యాణ్ గారు నేను స్పష్టం చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు తనకున్న ముఖ్యమంత్రిత్వాన్ని అడ్డు పెట్టుకొని వ్యవస్థలను మేనేజ్ చేస్తా విచారణ నుంచి తప్పించుకుంటున్నారు. వేల సార్లు విచారణకు సహకరించకుండా వాయిదాలు తీసుకోగలుగుతున్నారు. ఒక్కసారి ఆయనకు అధికారాన్ని దూరం చేస్తే ఆయన మీద నమోదైన కేసుల తీవ్రత దృష్ట్యా, సిబిఐ సేకరించిన సాక్ష్యాధారాల దృష్ట్యా, నమోదైన ఛార్జ్ షీటుల దృష్ట్యా 100% విచారణకు సహకరించి తీరాలి. ఇప్పుడు ముఖ్యమంత్రి పదవి, ముఖ్యమంత్రి విధులు వీటిని సాకుగా చూపించి విచారణ నుంచి తప్పుకుంటున్నారు. ఈ పదవి కోల్పోతే ఆ సాకులు చెప్పడానికి ఆస్కారం ఉండదు. 100% విచారణకు హాజరై తీరాలి. ఒకసారి విచారణకంటూ ఆయన హాజరైతే రోజువారీ విచారణ కొనసాగితే ఆయన కేసులు సత్వరం ముగింపుకు రావడానికి, తీర్పు రావడానికి ఆస్కారం ఉంది. ఆయన మీద సిబిఐ దాఖలు చేస్తున్న ఛార్జ్ షీట్లలో మెన్షన్ చేసిన సాక్ష్యాధారాల దృష్ట్యా ఖచ్చితంగా శిక్షకు గురికాటానికి ఆస్కారం ఉంది. ఆ రోజు ఈ బెయిల్ రద్దు కావడానికి ఆస్కారం ఉంది, ఆయన జైలుకు వెళ్ళటానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే ఇప్పుడు దేశంలో ఇంతకన్నా సీనియర్ నాయకులు జైల్లో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ ప్రస్థానం కూడా ఈ అధికారంతో ముడిపడి ఉంది. ఈ అధికారం అంటూ కోల్పోయిన నిమిషాన ఆయన ఖచ్చితంగా జైలు గోడలకు పరిమితం కావటం ఖాయమైన అంశాన్ని పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. వాస్తవం కూడా అది. ఇవాళ కేవలం జగన్మోహన్ రెడ్డి గారు తనని కేసుల విచారణ నుంచి కాపాడటం కోసమే ముఖ్యమంత్రి పదవి కావాలి ఆయనకి. ఆయనకి 2019 ఎన్నికలకు ముందు నేను ప్రత్యేక హోదా సాధిస్తా, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తా, యువతకు భవిష్యత్తు కల్పిస్తా, మద్య నిషేధం చేస్తా, ఇట్లా రకరకాల వాగ్దానాలు చేశారు. ఇవాళ పాలకుడుగా ఇందులో ఏది నెరవేర్చారు అంటే ఆయన చెప్తున్నాడు 99% నేను పూర్తి చేశాను, కంప్లీట్ చేశాను. ఆయన ఏం చెప్తున్నారు అని అంటే, ఆయన చేసిన వాగ్దానాలు వేరు, ఆయన విడుదల చేసిన మేనిఫెస్టో వేరు. ప్రజలు నాయకుడిగా ప్రజల్లో పర్యటించిన సందర్భంగా ఏం ప్రసంగించావో వింటారు తప్ప ప్రతి ఓటరు నువ్వు ఇచ్చే మేనిఫెస్టో చదువుకొని ఓటేయరు. నువ్వు మైక్లో ఏం చెప్పావు, టీవీలో ఏం ప్రసంగించావు, దీన్ని బట్టి నిర్ణయం చేస్తారు. ప్రజల్లోకి వచ్చిన రోజు ఆయన చెప్పింది, నేను ప్రత్యేక హోదా సాధిస్తా, నాకు మెజార్టీ ఎంపీ స్థానాలు ఇవ్వండి, నేను రాజధాని నిర్మాణం చేస్తా, పోలవరం నిర్మాణం చేస్తా, వలస లేని ఉపాధి కల్పిస్తా, మద్యపాన నిషేధం చేస్తా, ఉద్యోగస్తులకు సిపిఎస్ రద్దు చేస్తా, ఇవి మెన్షన్ చేశారు. ఇవి మేనిఫెస్టోలో పెట్టలా. మేనిఫెస్టోలో పెట్టింది నవరత్నాలు మాత్రం పెట్టారు. నవరత్నాలు అమలు చేశానని చెప్పుకుంటున్నారు ఆయన. కానీ ఈ వాగ్దానాలన్నీ మీరు ఇచ్చినవి కాదా? వీడియో సాక్ష్యాలు ఉన్నాయి, ఇప్పటికీ మీరు ప్రసంగించిన సాక్ష్యాలు ఉన్నాయి, ప్రజలను అట్రాక్ట్ చేసిన సాక్ష్యాధారాలు ఇప్పటికీ ఉన్నాయి. వేటిని నెరవేర్చే ప్రయత్నం కూడా చేయాల. అసలు విభజన చట్టానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వంతో పోరాట పట్టమే ప్రదర్శించాల. ఎందుకు? ఆయన విచారణ నుంచి తప్పుకుంటే చాలు. కేంద్ర ప్రభుత్వానికి సహకారం అందించారు, వాళ్ళ బిల్లులకి అన్నిటికీ ఆమోదం తెలిపారు, వాళ్ళు నిలబెట్టిన రాష్ట్రపతులకి ఉపరాష్ట్రపతులకి మద్దతు తెలిపారు.
నన్ను కేసు నుంచి కాపాడండి, విచారణ వేగవంతం కాకుండా ఉంటే చూడండి, మీకు బాంచన్ మీ కాలు మొక్కుతా. సాక్షాత్తు ప్రధానమంత్రి గారి కాళ్ళకి తిరుపతి ఎయిర్పోర్ట్లో నమస్కారం చేశారు కదా. ఒక ముఖ్యమంత్రి ప్రధానమంత్రి గారి కాళ్ళకి నమస్కారం చేయటం నేనైతే నా అనుభవంలో చూడాల. ఏ ముఖ్యమంత్రి ఏ ప్రధానమంత్రి గారికి నమస్కారం చేయటం ఎక్సెప్ట్ జగన్మోహన్ రెడ్డి గారిని తప్ప. అంటే జగన్మోహన్ రెడ్డి గారు తన కేసు నుంచి బయటపడటం కోసం సామదాన భేద దండోపాయాలు ఎట్లా ఉంటాయో ఆయన కూడా అన్ని అవకాశాలు అన్ని మార్గాలను ఉపయోగపెట్టుకొని ఆ కేసులు విచారణ వేగవంతం కాకుండా తప్పించుకున్నారు. ఈ అధికారం కోల్పోతే అది సాధ్యం కాదు. ఖచ్చితంగా కేసులో విచారణ వేగవంతం అవుద్ది, ఆయన కేసులో శిక్షా పట్టం ఖాయం, ఆ బెయిల్ రద్దు కావటం ఖాయం, పవన్ కళ్యాణ్ గారు మెన్షన్ చేసిన ఆ జైలు కూడా ఖాయం. ఒకసారి జైల్లో 2 సంవత్సరాల కన్నా ఎక్కువ శిక్ష కనుక ఖరారైతే ఆయన దశాబ్ద కాలం పాటు ఎన్నికలలో పోటీ చేయడానికి కూడా డిస్క్వాలిఫై అయిపోతారు. మరి ఇప్పుడు బెయిల్ క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉందంటారా సార్? 100కి 100 పాళ్ళు ఇప్పటికిప్పుడు కాదు, ముఖ్యమంత్రి పదవి దిగిపోవాలి, అన్నీ సాధ్యపడతాయి. అందుకే ఆయన ఏ 6-100 అయినా సరే బై హుక్ ఆర్ కుక్ ఈ ముఖ్యమంత్రి పదవి కాపాడుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రం కోసం, వాళ్ళ శ్రేణుల కోసం, వాళ్ళ పార్టీ కోసం కాదు, ఆయన కాపాడుకోవటం కోసం, ఆయన మీద కేసులు విచారణ జరగకుండా ఉండటం కోసం. 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తు సర్వనాశనం అయిపోయినా పర్వాలా, ఆయన పరిపాలనా దక్షత లేమి కారణంగా, ఆయన అసమర్థత కారణంగా యువత సర్వనాశనం అయిపోయినా పర్వాలా, ఆయన కేసు నుంచి కాపాడబడితే చాలు. ఆయన ఏకైక లక్ష్యం అదే, మొత్తం స్వలాభం కోసమే. 100కి 100 పాళ్ళు అంటే రాష్ట్రం గురించి కానీ ప్రజల గురించి కానీ వాళ్ళకి ఏదైనా చెయ్యాలని కానీ కాదు, జస్ట్ ఆయన బయటకి అంటే బయట నుంచి లోపలికి వెళ్ళకుండా ఉంటే చాలు, జైల్లోకి వెళ్ళకుండా, కేవలం అదొకటే ఆయనకి ఏకైక లక్ష్యం. సో ఇప్పుడు మరి ప్రజలు పడుతున్న కష్టాలు, కనీస మౌలిక వసతులు లేవు కదా మరి ప్రజలకి, మరి వాళ్ళ పరిస్థితి ఏమంటారు? ప్రజలు ఆలోచించుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారిని ఎంపిక చేసుకున్న పర్యవసానం 5 ఏళ్ళు పాలకుడిగా ఆయన పరిపాలన చూసిన తర్వాత ఆయన పాలనా దక్షత ఏంటనేది ఒక స్పష్టత వచ్చింది. ఆయన ఎంతవరకు అభివృద్ధి చేయగలుగుతారనేది ఒక స్పష్టత వచ్చింది. ఎంతవరకు అద్భుత భవిష్యత్తు ఇవ్వగలుగుతారనేది ఒక స్పష్టత వచ్చింది. ఆయన ఎన్నికలకు ముందు ఏం వాగ్దానాలు చేశారో, ఇవాళ కరెంటు బిల్లులు తగ్గిస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు 8 సార్లు కరెంటు బిల్లు ఎందుకు పెంచారు, ఇవన్నీ అనుభవిస్తుంది ప్రజలు కదా. ఇప్పుడు పన్ను కూడా పెంచారు కదా, ఇంటి పన్ను. అదే చెప్తున్నా, ఇవాళ నిర్ణయం తీసుకోవాల్సింది ప్రజలు, పునరాలోచించుకోవాల్సింది ప్రజలు. 2019లో ఏ ప్రజలైతే జగన్మోహన్ రెడ్డి గారిని ఎంపిక చేసుకున్నారో ఇవాళ అదే ప్రజలు క్రాస్ రోడ్లో నిలబడి ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఎంపిక చేసుకోవటమా, ఇంటికి పంపటమా అనేది. రైట్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్.